పెర్ఫార్మెన్స్ అనేది, ప్రదర్శన అనేది స్టేట్ ఆఫ్ మైండ్, మనసు యొక్క స్థితి. నేను ఆడియన్స్ అందరి అటెన్షన్ నా వైపు తీసుకొచ్చి నేను ఇలా చేసినా కూడా చూస్తారు అన్నాను అనుకో, వాళ్ళ అటెన్షన్ అంతా ఇటుంటే చూసేస్తారు. వాళ్ళ అటెన్షన్ అంతా జెన్యున్గా తీసుకోవాలి, మోసగించి కాదు. మోసం చేసి వాళ్ళని ట్రాప్ చేసి నేను చెత్త చెత్త చేసి చూపించాను అనుకోండి, అరక్షణంలో వాళ్ళకి తెలిసిపోతుంది ఇది నువ్వు సూడో చీట్ చేస్తున్నాడు అని, వెంటనే వెళ్ళిపోతారు వెనక్కి. అదే నేను నాలో ఉన్న ఒక ధర్మాన్ని, ఒక విలువని, ఒక మంచి స్టోరీని, ఒక ప్రేమకు సంబంధించింది నిజమైన కథ, మనందరి కథ, ప్రకృతి కథ, జీవనం కథ, ప్రతి ప్రాణి కథ, నాకు ఆ కథ నేను ప్రపంచానికి చెప్పాలి అనే మనస్ఫూర్తిగా అనుకుంటే దానికి ఏవి అడ్డురావు. ఎండ, వాన. ఇప్పుడు ఆల్మోస్ట్ అరగంట గడిపాం ఇక్కడ. మనకి ప్రకృతి ఎంత సహాయం ఇచ్చింది చూడండి. ఇంత ఇలా ఇలా ఒక గొడుగులాగా పట్టి మనకి చెట్టు అవకాశం ఇచ్చింది కదా. అక్కడ ఎండలో చేయగలమా? ఇది చేయలేం. మనస్సు ఉంటే ఏమవుతుంది? మార్గం తెరుచుకుంటుంది. జబ్ मन में है सच्चा निष्ठा, सच्ची निष्ठा, सच का निष्ठा, मार्ग अपने 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 आप खुल जाता. రైట్? ఐసా కహానీ హై ఇది. అలాంటి కథ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. పంచతంత్రం. రామాయణం కాదు, రామాయణానికి కొంచెం వేరే ఉంది, చేయొచ్చు. పంచతంత్ర కథ పంచతంత్రంలో ఉంది, బట్ స్లైట్లీ అడాప్టెడ్. దాన్ని కొంచెం మార్చా. ఓకే, ఇంగ్లీష్లో చెప్పనా? మధ్య మధ్యలో ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్నీ మాట్లాడతా. అనగనగనగా ఒక పెద్ద అడవి. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ బిగ్ ఫారెస్ట్. ఇట్ హ్యాస్ మెనీ యానిమల్స్ అండ్ a number of bushes and great trees in that. Okay, పెద్ద చెట్లు, అడవి, జంతువులు చాలా ఉన్నాయి. At the center of the forest, అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు చాలా, అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ అడవికి. నాట్ బ్యాంబూ. బ్యాంబూ is only straight, like not a neem tree. Neem tree. Banyan tree. Wonderful, wonderful. Banyan tree can host many animals, many small beings, birds, insects. ఎంతో మందికి సపోర్ట్ ఇస్తుంది ఒక్క బ్యానియన్ ట్రీ ఉంటే. ఆన్ వన్ ఆఫ్ ది బ్రాంచెస్, ఒకానొక కొమ్మ మీద, దేర్ లివ్డ్ ఎ క్రో కపుల్. ఓకే, దేర్ లివ్డ్ ఎ క్రో కపుల్, ఒక కాకి జంట. ఆఫ్టర్ సమ్ టైమ్ ది షీ క్రో, ఆడకాకి కొన్ని గుడ్లు పెట్టింది. ఎన్ని గుడ్లు పెట్టింది? 5 గుడ్లు పెట్టింది. తెలుసు కదా, దాంట్లో కొంత మార్పు ఉంటుంది చూడు, కొంచెం ఓపిక పట్టు. 5 గుడ్లు పెట్టింది. 5 గుడ్లని సురక్షితంగా వెయిట్ చేసి ఎదురు చూసి వాటిని పొదిగింది. అంటే వాటిని ప్రొటెక్ట్ చేసి వాటికి సఫిషియంట్ హీట్ ఇచ్చింది. అవి ఓపెన్ అయ్యాయి, ఆ ఎగ్స్ ఓపెన్ అయ్యాయి, ఆ గుడ్లు ఓపెన్ అయ్యాయి, తెరుచుకున్నాయి. వాటిలోంచి చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చాయి. There are 5 eggs. The she crow laid 5 eggs. After some time, the she crow hatched the eggs. All the 5 crow chicks have come out. They were all like asking, "We are hungry, we are hungry, we are hungry."
వీఆర్ హంగ్రీ, మాకు ఆకలి, మాకు ఆకలి అని అరుస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి క్రో కపుల్? వాటి కోసం అని చిన్న చిన్న ఆహారాన్ని తీసుకుని రావడానికి రెండు బయటికి వెళ్ళాయి. కా 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 అని బయటికి వెళ్ళాయి. దూరంగా ఉన్న ఒక పుట్ట, పాము పుట్ట, అందులో ఒక స్నేక్. ఆ స్నేక్ ఏం చేసింది? ఎదురు చూస్తుంది అవకాశం కోసం. అది ఆల్రెడీ వాసన పసిగట్టేసింది. ఇక్కడ 5 chicks వచ్చేసాయి. ఓకే, ఆ 5 chicks ని సంతోషంగా తినేయాలి అని ప్లాన్ చేసుకుంది. పుట్టలోంచి బయటకు వచ్చింది. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది burrow, snake's burrow. When the crow couple went out in search of food, the snake came out. It is like sensing and slowly moving towards the banyan tree. Slowly it went up the tree. It found out beautiful chick. Oh, this chick is not fat enough for my lunch. I'll find out some other chick who is fat. Oh, this chick is very good. Fat. And all the other chicks, what did they say? Come on. Yeah. You don't cry? Don't you cry? Snake. Shh, I will eat you tomorrow. Oh, this chick is very fat today for my lunch. Oh, swallowed and went back to the burrow. తన పుట్టలోకి వెళ్ళిపోయింది. ఒక్క చిక్నే తినింది. మిగతా 4 ఉన్నాయి. మిగతా 4 ఏం చేస్తాయి? మాట్లాడుకుని ఉంటాయి. ఎట్లాగా ఫైట్ చేయడానికి ట్రై చేస్తాయి. మై బ్రదర్ what you come on come on once again. What do? What you go away. Even then the snake ate this main chick and it went. After some time the crow couple returned with food. When the crow couple arrived, all what did the brothers say, brothers and sisters? Oh, where is my 5th chick? What happened? Ate my brother. Say it like that. Our brother. I didn't know. Oh, we miss your brother. Oh, come on, eat food now. Yeah, eat food now. Okay, how you pick it up? Eat, no? Come on. Okay. Mommy, please protect us. Ask. Mommy. Okay. Okay. Don't worry. We are here. We'll not let you go. We'll fight with this snake tomorrow. The crow couple they spent the whole night worrying what to do against the snake. The crow couple didn't sleep while the chicks were sleeping. The crow couple woke up next morning
Again, the chicks were hungry. I thought they didn't sleep. The crow couple didn't sleep. The chicks slept. The chicks slept. The crow couple were worrying what to do. And they woke up and the chicks were hungry. Mama, mama, we are hungry, we are hungry, we are hungry. Mama, come on. Okay, then the crow couple said, okay, they planned something. We'll trick the snake. They flew away from the tree, showing that the snake was observing from distance. Oh, the crow couple left. This is the time when I come. So the snake again climbed the tree. These crows were hiding just behind the tree. As if they went out and immediately without any noise, they came back and were sitting on the top branch, observing. As soon as the snake comes, they will flew down and fight against it. Okay? Then the snake came and they attacked the snake. There was a big fight. There was a big fight. After such a big fight, the snake spewed some venom, poison, in the air. For that, the crow couple felt slightly like mesmerized. They were shocked, slightly unconscious. They flew away, but some poison went into the air and they felt slightly unconscious. The snake once again went into the burrow. Now they were looking for next fat chick. Next fat chick is this Tati Munja. Tati Munja. Tati Munja is bigger than the rest. Tati Munja was taken, swallowed. I'm happy. I had second chick. It went. 2 chicks were gone. After some time, the crow couple woke up. We're very sorry. What happened? Mama, mama, mama. Daddy, daddy, daddy. Mama, mama, mama. Daddy, daddy, daddy. Please protect us. So, the crow couple didn't eat food. The chicks also didn't eat food. The whole day they were worrying. Throughout the night they were not asleep. Okay. Next day morning, again the chicks were very hungry because they didn't have anything yesterday. The crow couple were thinking what to do. Oh God, oh mother forest, oh Manadevata, oh Prakriti Mata, మా పిల్లల్ని రెండింటిని మీకు అర్పించేశాం, ఇంకొక 3 మాత్రం క్షమించి దయచేసి వదిలేయని ప్రార్థించాయి. అప్పుడు వినిపించింది. ఏం వినిపించింది? ఒక పెద్ద శంఖం అని వినిపించింది. ఆ శంఖం దేనికి చిహ్నం? రాజు వేటకు వస్తున్నాడు. దుగ్ 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 దుగ్. రాజు ఆ చెట్టు కిందకే వచ్చి చేరాడు గుర్రం మీద. తనతో పాటు మంత్రి, సేనాపతి, సైన్యం ఉన్నారు. రాజు గుర్రం దిగి చెట్టు కింద, ఆహాహాహా, ఇంత వేసవిలో ఈ చెట్టు కింద ఎంత చల్లగా ఉంది. అమాత్య, మంత్రివర్య, ఎలా ఉన్నారు ఇక్కడ ప్రజలు?
ఈ అడవిలో ఉన్న జాతీయులందరూ ఆ, ప్రజలందరూ సుఖంగా ఉన్నారా? ఎవరు ఎవరిని అన్యాయం చేయట్లేదు కదా, ఎవరు ఎవరికి భయం లేదు కదా, అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా కనుక్కుందామని వచ్చాను, మీరు సమాచారం చెప్పండి అన్నాడు. మహారాజా, అందరూ సుఖంగానే ఉన్నారు, కానీ కొన్ని జంతువులు మితిమీరి ప్రవర్తిస్తున్నాయి అన్నాడు. కొన్ని జంతువులు మితిమీరి ప్రవర్తిస్తున్నాయి. సమ్ యానిమల్స్ ఆర్ ఓవర్ యాక్టింగ్, because of which there is disbalance of peace here. Oh, then I will set it right, అన్నాడు king. Oh, I am tired, I need to rest for a while అన్నాడు. వెంటనే అక్కడ ఒక చిన్న కుర్చీలాగా అరేంజ్ చేశారు. రాజు కూర్చున్నాడు. ఆ రాజుకి మెళ్ళో హారం ఉంది, బంగారు హారం. ఎండ, వేసవి, వేడి, గర్మీ, धूप, गर्मी धूप है, धूप में ये हार ना इसको उतारना है। हाँ कुजली कुजली खुजली हो रही है, खुजली हो रही. हार को उतार के मंत्रीवर्य को दे दिया. मंत्रीवर्य, इस हार को पकड़ो, तुम मंत्रीवर्य हो, पकड़ो. तुम क्या बोलेंगे? मंत्री को अपमान होगा ना पकड़ना, तो क्या करोगे? सेनापति को दे दो, बाजू को दे दो। सेनापति तुम पकड़ो, सेनापति तुम पकड़ो, दे दो. हाँ, महाराजा का हार तुम पकड़ो. महाराजा का हार तुम पकड़ो. हाँ, तुमको भी अपमान हो रही है. मैं सेनाधिपति हूँ, महाराजा का हार मैं पकड़ूं? सेना लोगों को दे दो, उनको दे दो. ए बट ए वीरमल्लू तुम पकड़ो. वीरमल्लू पकड़ो. ఓకే, ఓ పకడా. ఓకే, ఏ సాబ్ देखते देखते ఇదంతా చూస్తూ చూస్తూ క్రో కపుల్కి ఒక ఐడియా సూజీ. క్యా సూజీ? ఓ చూద్దాం. అప్పుడు ఏం చేశాయి, షీక్రోకి చెప్పింది. షీక్రోకి చెప్పింది. ఏం చెప్పింది? సీక్రెట్ చెప్పింది. అలా చేయదా అనగానే షీక్రో చెప్పి చేసేయి, అలాగే చేయి అంది. వెంటనే హీక్రో ఇరిటేటింగ్ గా అరుస్తూ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేట్టుగా నడిచింది. అందరూ ఇలా హడావుడిగా చూస్తున్నారు. దెన్ షీ ఫ్లూ డైరెక్ట్లీ టు ది సోల్జర్ వీరమల్లు and picked up this necklace of Maharaja and held it on the tongue and the mouth. So अंदर हो महाराजा का हार, महाराजा నువ్వేం చెప్పాలి? సేనాపతి మహారాజు హారం. నువ్వేం చెప్పాలి? మంత్రివర్య సేనాపతి అదే మహారాజా హారం. మంత్రి మహారాజా హారం. ఓ, నాకు మళ్ళీ ఎందుకు చెప్తావు? సైనికుల్ని పంపించి తీసుకురా. చేజ్ ది క్రో అండ్ గెట్ దిస్ నెక్లెస్. యా, యూ టెల్. చేజ్ ది క్రో అండ్ గెట్ ది నెక్లెస్. నువ్వేం చేస్తావు? వీరమల్లుకి చెప్తావు. ఏం చెప్తావు? వీరమల్లు కాకిని వెంబడించి హారాన్ని తీసుకురా. కాకిని వెంబడించి హారాన్ని తీసుకురా. వీరమల్లు కాకిని వెంబడించి హారాన్ని తీసుకురా. తీసుకొని కాదు, తీసుకురా, అంతే తేలిక. హారాన్ని తీసుకురా. వీరమల్లు ఇంకొక సైనికుడు. మీరిద్దరా సైనికులు? మీరిద్దరు ఉంటారా? ఓకే.
మీరిద్దరు ఏం చేస్తారు? దుగ్ 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 అంటే ఏంటి? మీరు గుర్రం కాదు, బల్లాలు పట్టుకుని పరిగెడుతున్నారు. అది కాకి పైన పైన ఎగురుతోంది. ఓకే, ఎక్కాలంటే ఎక్కండి, మీ ఇష్టం. ఓకే, కాకి వెళ్తోంది పైన. కాకి ఎక్కడ ఆగిందో అక్కడ గుర్రాన్ని ఆపి దిగేసి వెంట పడేయండి. ఓకే, పుట్ట దగ్గర ఆగింది. ఎవరి పుట్ట దగ్గర? పాము పుట్ట దగ్గర ఆగింది. దాన్ ఈ సైనికులు చూస్తుండగానే వీరమల్లు మల్లు వీర వీరే వీరమల్లు మల్లు వీర, ఓకే, ట్విన్స్. ఓకే, వాళ్ళు చూస్తుండగానే హారాన్ని పుట్టలో వేసింది. ఓ, పుట్టలో పడింది హారం. పుట్టలో పడింది హారం. పద పుట్టని తవ్వుదాం, పుట్టని తవ్వుదాం. ఇద్దరు పరిగెత్తి అక్కడే ఒక కొమ్మ మీద ఆగి చూస్తోంది కాకి. మీరు పరిగెత్తుకుంటూ పుట్ట దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మీ దగ్గర ఉన్న బల్లాలతో పుట్టని తవ్వుతున్నారు. అప్పుడు ఏమైంది? ఎవరు నా నిద్రని భంగం చేస్తున్నారు? వీరమల్లు మల్లు వీర, మిమ్మల్ని వదిలిపెట్టను. మరి నన్ను వదిలిపెట్టకుండా ఏం చేస్తావు? మమ్మల్ని వదిలిపెట్టకుండా మీరేం చేస్తారు? నేనా అడవిలోకి పారిపోతా. మీ బల్లాలు చూసి భయం వేస్తుంది నాకు అని చెప్పి మీరు తవ్వుతూనే ఉన్నారు. అబ్బో, నా పుట్టలో ఏదో పడిందే. దేంటి? అబ్బో, ఈ పుట్టనంతా తవ్వేస్తున్నారు కాబట్టి ఇక్కడ నాకు లాభం లేదు. ఇంకా నేను ఇంకా దట్టమైన అడవి లోపలికి వెళ్ళిపోతాను. ఆ మూడు కాకి పిల్లల మీద ఆశ వదులుకోవాల్సిందే అని చెప్పి ఇలా అని బయటికి వెళ్ళిపోయి దూరంగా లోపలికి వెళ్ళిపోయింది, అడవి లోపలికి. కానీ వీళ్ళు ఏం చేశారు? చంపలా. ఏం చేశారు? కథలో చంపేస్తారు. నేను చంపను. పాముని చంపక్కర్లా. పాముకి బుద్ధి వచ్చేట్టు చేస్తే పాము పారిపోయి వెళ్ళిపోయింది. ఓకే, ఈ పర్టికులర్ కాకిని పిల్లల్ని రక్షించాలంతే. రైట్? దాని మా నాన్న ఈ రెండు గుడ్లు తినేసింది కదా, 2 పిల్లల్ని తినేసింది కదా, 2 పిల్లల్ని తినేసింది. ఇంకా 3టిని బ్రతికించాలి కదా. మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయి ఇంకా వేరే చోట ఎలాగో బ్రతుకుతుంది అది. దాన్ని చంపేయాల్సిన అవసరం లేదు కదా. అందుకని వెళ్ళిపోయింది అది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పుట్టని తవ్వారు. తవ్వితే హార్ మిల్గా. ఏం చేస్తారు మీరిద్దరు? హారం పట్టుకుని పరిగెత్తుకుంటు దుగు దుగు దుగ్ దుగు దుగు దుగ్ పరిగె దుగు దుగు దుగ్ దుగు దుగు దుగ్ దుగు 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 దుగు. సేనాపతి, ఇదిగో హారం. ఇదిగో మహారాజ్ హారం. ఇదిగో మహారాజ్ హారం. చెప్తారా సేనాపతికి? అదే ఏం చెప్పాలి? సేనాపతి, ఇదిగో మహారాజు గారి హారం. తీసుకో. రెండు కాదు, ఒకటే. తీసుకుని నువ్వేం చేస్తావు? అక్క తీసుకో అంటావా? అయితే మంత్రివర్య, ఇదిగో మహారాజు గారి హారం. మంత్రివర్య తీసుకొని హారం. తీసుకో, ఆహారం కాదు, ఆహారం. మంత్రివర్య, ఇదిగో మహారాజు గారి హారం. మంత్రివర్య, ఇదిగో మహారాజు महाराजा ये ले लीजिए. महाराज आपका हार ले लो. हाँ, मिल गया मेरा. कौन है इसको लाने वाले? వీరమల్లు. చెప్పు. వీరమల్లు మల్లు వీర. మల్లు వీర. వీరమల్లు. ఓహో, उनको 100 బంగారు నాణ్యాలు. इनको तुम किक बैक लेने वाले हो? లంచం తీసుకుంటావు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు? ఓకే, మనం రాజమందిరానికి వెళ్ళిన తర్వాత సభలో వీళ్ళిద్దరిని 50 బంగారు నాణ్యాలు వాళ్ళకి ఇవ్వండి. 50 బంగారు నాణ్యాలు. అవి ఇప్పుడు లక్షల్లో చేస్తాయి.
ఓకే అయితే 50 అంటే 50 బంగారు నాణేలు. 50 అంటే మీరు తెలుగులో 50 గోల్డ్ కాయిన్స్. ఓకే ఓకే సరే. ఇప్పుడు ఆ క్రో కపుల్ చూసింది, మేల్ క్రో. థ్యాంక్ యూ కింగ్, థ్యాంక్ యూ కింగ్, థ్యాంక్ యూ. క్రో కపుల్ రెండు సాంగ్ పాడుకుంటూ ఆ చెట్టు మీదకి వచ్చి కింగ్ కి, రాజుకి, అందరికి థ్యాంక్స్ చెప్పాయి. థ్యాంక్ యూ కింగ్, థ్యాంక్ యూ, వీఆర్ సేవ్డ్ నౌ. థ్యాంక్ యూ కింగ్, థ్యాంక్ యూ, అవర్ చిల్డ్రన్ ఆర్ సేఫ్ నౌ. థ్యాంక్ యూ కింగ్, థ్యాంక్ యూ, స్నేక్ వెంట్ అవే ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ కింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కింగ్, థ్యాంక్ యూ అనగానే క్లోజ్. దట్ ఈస్ ది. మీ బంగారు నాణాలు రేపు సభకి వెళ్తే ఇస్తారు. షబలా. ఓకే, సభ. ఎట్లా అనిపించింది? ఆకలిస్తుందా? ముందు వెళ్ళిపోయినాయి కాబట్టి బాగా అంత టైం ఏంటిది చెప్పండి. అర్థమైందా? చెప్పండి ఎట్లా ఉంది? ఇది చేద్దామా రేపు? ఇట్లాగే చేద్దాం. నేను యాక్ట్ చేస్తా, మీరు కూడా చేస్తారు. మీరు ఆ నలుగురు పిల్లల్లాగా ఎవరుంటారో క్రో కపుల్. సైనికుడు, మీ ఇద్దరు సైనికులు బాగున్నారా? నువ్వు సేనాపతి, మంత్రి. మంత్రి బాగుంది. నేను శీక్రో, నేను శీక్రో. నేను, మీరు షీక్రోనా? నేను హీక్రో. ఓకే, బేబీ క్రో. బేబీ క్రో నువ్వు చేసావు కదా. ఓకే, నువ్వు బేబీ క్రో. 1 baby crow, 2 baby crow, 3 baby crow, 4, 5 baby crows. First baby crow to be eaten, second baby crow to be eaten. I don't want to be. Okay, then you fight with the snake. I will kill you. You say that. I will kill you. I will tell my mom. I will not let you eat us. Fight. We'll take you to the principal. Complain to the chairman. Complain to the forest officer. Okay, you fight with me. Okay, I am the snake. Okay, I'll come as snake. I'll also come as snake, and also I'll do multiple roles. I'll start the narration. Okay, towards the end. And when I say once upon a time there was a forest, అందరూ కలిసి ఫారెస్ట్ లాగా ఫామ్ చేయాలి. అందులో there were so many animals ఇనగానే అందరూ యానిమల్స్, బర్డ్స్ లాగా అవ్వాలి. In the center of the jungle there was a big banyan tree అనగానే అందరూ కలిసి సెంటర్కి వచ్చి ఒక ట్రీ లాగా ఫామ్. అప్పుడు అవును, అందరూ అందరిని చేస్తారు, చివర్లో ఆ రోల్స్ చేస్తారు. నువ్వేం చేస్తున్నావు? పాంబు. Who will do the king? క్రో. నువ్వు బేబీ చిక్ కదా, వద్దా? ఓకే, అలా అగో ఇలా చేస్తేనే థియేటర్ కాదు. ఈ ఒక్కటే యాటిట్యూడ్ వల్ల థియేటర్ మొత్తం జరగకుండా పోతుంది. ఎందుకని? యాటిట్యూడ్ ఏంటంటే నేనే చేస్తా. థియేటర్ అవ్వట్లే. థియేటర్లో అది ఉండదు. థియేటర్లో కాంపిటీషన్ ఉండదు. థియేటర్లో ఇంతవరకు థియేటర్ జరిగింది. ఎప్పుడైతే సెల్ఫిష్ ఇంట్రెస్ట్ బయటకు వస్తుందో అక్కడ థియేటర్ చచ్చిపోతుంది. థియేటర్ నేనే చేస్తాను, ఇంకెవరు చేయడానికి వీల్లేదు అని ఎప్పుడు మాట వస్తుందో అక్కడ వెంటనే థియేటర్ అని చచ్చిపోతుంది. వెరీ గుడ్. అది స్పిరిట్ అంటే. ఇచ్చిన క్యారెక్టర్ని సంతోషంగా యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. ఇంకో భటుడు మల్లు వీర, నువ్వు సేనాపతి, కింగ్. ఓకే, నువ్వు బేబీ చిక్. నీకు చాలా ఉన్నాయి డైలాగ్స్, చెప్పు. నేను మమ్మల్ని ఎందుకు ఫైట్ చేస్తున్నావు, నువ్వు ఎవరు, స్నేక్, మేము వదిలిపెట్టము, అన్ని డైలాగ్ చెప్పు. 1 2 3 4 5 6. పెద్ద చిక్. ఓకే,
2 3 4 5 chicks. నువ్వు కూడా ఫైట్ చేయి. ట్రీ లాగా ఉంటుంది, మధ్యలో ఎన్నో ఉంటుంది. I'll be the tree. I'll be the tree. Everybody will also be the tree. In that scene, everybody will be the tree. Okay? I'm Mantri. Nice. Yeah. Only in that scene when king comes, you are the mantri. Before that, you are all part and parcel of the entire system, like tree. So, after lunch, can we rehearse once? After lunch, after some rest. Huh? In which language? ఇప్పుడు ఏం లాంగ్వేజ్లో చేసాము? ఆల్ లాంగ్వేజెస్లో చేద్దాం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు. I'll do in one language. ఓన్లీ వై వన్ లాంగ్వేజ్? లెట్ పీపుల్ అండర్స్టాండ్. ప్రపంచం అంతా మందే, Don't eat that. ఒకే లాంగ్వేజ్ అని పట్టుకోని ఒక్కర్లా. దానికి కారణం ఏంటంటే ఒక శ్లోకం ఉంది. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఆ శ్లోకం అర్థం తెలుసా? విన్నారా? విన్నాను, బట్ చెప్పండి అంత. చెప్పనా? పడుకున్నారా? నిద్ర వస్తుందా? నచ్చిందా వద్దా? ఇది వద్దా? బాగాలేదా? అసలు బాగుందా? చేద్దామా? వెరీ గుడ్. అది స్పిరిట్ అంటే. చేద్దామా? ఇదే కథ చేద్దామా? చేద్దాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అది స్పిరిట్. నేను ఒకటే కథ చెప్పాను, ఇది వద్దంటే మానేసి ఇంకోటి చెప్పాలనుకున్నాను, కానీ మీరు మొదటి దాన్నే సెలెక్ట్ చేశారు. దాని చాలా మంచి సుగుణం అది. మీలో మంచి సుగుణాలు ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఏంటి? ఇది ఆంగికం భువనం యస్య. పాంపుట్ట అన్ని అక్కడే ఉంది. ఓకే, ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. దీని మీనింగ్ ఏంటంటే ది హోల్ వరల్డ్ ఆర్ యూనివర్స్, విశ్వం, భువనం అంటే మనకు కనిపించే ప్రకృతి, భువనం, విశ్వం అంతా కలిసి ఎవరి బాడీయో అంటే విశ్వాత్మ, విశ్వనరుడు. ది హోల్ మనకు కనిపించేదంతా అతని బాడీయే. వాచికం సర్వవాంగ్మయం. ఈ యూనివర్స్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో, ఎన్ని లాంగ్వేజెస్లో ఎంతంత లిటరేచర్ ఉందో, అదంతా ఆల్ దట్ ఈస్ హిజ్ వాచికం, హిజ్ స్పోకెన్ వర్డ్.